ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడము. నీవు మా రక్షకుడవు, మా దేవుడవు, మా ప్రభుడవు. మీకు వందనాలు. మీరిచ్చిన రక్షణను బట్టి ఈ దినము మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అన్యజనులకు మీ నామమున పాపక్షమాపణ ప్రకటించబడును. వారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుదురు. ఈ లేఖనాన్ని బట్టి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ కృప కొరకై మేము స్తుతులు చెల్లిస్తున్నాము. ఇట్టి భాగ్యము లేని వారందరూ ఈ భాగ్యములోనికి వచ్చుటకు సహాయము చేయము. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, పంపించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. యేసు నరావతారిగా ఉన్న దినాలలో శాస్త్రులు పరిసయ్యులు ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చారు. శాస్త్రులు పరిసయ్యులు మొట్టమొదట యేసును గుర్తుపట్టవలసిన వారు. ఎలయనగా వారు లేఖనాలను నిత్యం పఠించేవారు. లేఖనములను గ్రహించి ఉంటే యేసును గ్రహించి ఉండేవారు. వారు లేఖనములను చదువుతున్నారు, కానీ లేఖనములను అర్థం చేసుకోలేదు. వారు లేఖనములను కంటత పెడుతున్నారు, కానీ లేఖన సారాంశాన్ని జీర్ణించుకోలేదు. శాస్త్రులు పరిసయ్యులు ఉన్నతమైనటువంటి యూదా మత పెద్దలుగా పరిగణించబడ్డారు. వీరెందుకు యేసును గుర్తెరగలేకపోయారు? ప్రభువు చెప్పిన మాట, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగు చేశాడు. అవును, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు, అవిశ్వాసులు అంటే విశ్వాసం లేనివారు, విశ్వాసులు కానివారు, వీరి మనోనేత్రాలకు అపవాది గుడ్డితనం కలిగించి యేసు దేవుడు అని గుర్తెరగకుండా చేసింది. సువార్త ప్రకాశము ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనం కలుగజేసింది అన్నాడు. అవును, శాస్త్రులు పరిసయ్యులు వాక్యాన్ని చదువుతున్నారు, కానీ పశ్చాత్తాపము అనేది వారికి అర్థం కాలేదు. రిపెంటెన్స్, మారు మనస్సు అన్నాడు దాన్ని తెలుగు భాషలో. ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అన్నాడు, పశ్చాత్తాపము అని అర్థము. కనుక తీర్పు నుండి తప్పించుకొనుటకు ఒక మానవుడు పశ్చాత్తాపపడవలెను, ప్రభువునందు విశ్వాసముంచవలెను. సింపుల్, ఈ రెండే. పశ్చాత్తాప పడని వాడు ప్రభువును నమ్మలేడు. వై షుడ్ హీ బిలీవ్ క్రైస్ట్? ఫర్ ద రెమిషన్ ఆఫ్ ద సిన్స్, పాపక్షమాపణ కొరకు. అది అర్థం కావాలంటే పశ్చాత్తాపం కావాలి. కనుక యేసు మారు మనసు ప్రకటించాడు. మారు మనసు పొందండి, రిపెంట్ అండ్ టర్న్. మార్పు నొంది తిరగండి.
You are away from God and you were turned already towards the religion. Turn your face to Christ again. అది వాళ్ళకు ఆనాడు సవాలుగా ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు జీవిస్తున్న దినాల్లో శాస్త్రులు పరిశీలన ఆయన ఎందుకు వచ్చి అడిగిన మాట, మాకొక సూచక క్రియ చూపించు చాలు. సూచక క్రియ అంటే సైన్స్ అంటారు వాటిని. Then some of the scribes and Pharisees answered him, saying, Teacher, we wish to see a sign from you. It's a bad wish. We wish to see a sign from you. నీ నుండి మేము ఒక సూచక క్రియ చూడగోరుతున్నాం. సోదరుడా, సోదరు, సూచక క్రియ చూడగోరుతున్నారట. ఎందుకు? ఏం చేయటానికి? దాని ద్వారా ఏమిటి? పశ్చాత్తాపడటానికి అయ్యుంటే 100 సూచక క్రియలు చేసేవాడు ప్రభు. If they are truthful and they want to repent, Jesus can do 100 more miracles for them. But that's not the issue here. They wanted to test him. They did not believe him. ఆయన నమ్మలేదు. ఆయన పరీక్షించాలనుకున్నారు. That is sin. సోదరుడా, సోదరు, అదే పాపం అంటే. ఆయనను నమ్మకపోవటమే పాపం. కనుక ఆయనను నమ్మితే మేము ఇది చూడగలం అని నమ్ముతారు. నువ్వు చూస్తే నమ్ముతావు అన్నావు. చూసి కన్ఫర్మేషన్తో నమ్ముతావు అన్నవాడు ఎట్లా విశ్వాస అవుతాడు? కాదు. కనుక చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. సూచక క్రియ అడిగితే ప్రభు అన్నారు, వ్యభిచారులైన ఈ చెడ్డ తరము వారు అన్నాడు. వ్యభిచారులు అన్నప్పుడు హూ లెఫ్ట్ దేర్ ఓన్ మాస్టర్, అది అర్థం అక్కడ. వ్యభిచారులు అంటే వాళ్ళు ఫిజికల్గా వ్యభిచరిస్తున్న వారని కాదు అక్కడ ప్రభు చెప్పింది. వ్యభిచారులైన ఈ చెడ్డతనము వారు సూచక క్రియ అడుగుతున్నారు. ఇట్స్ అ బ్యాడ్ జనరేషన్, వర్స్ట్ జనరేషన్. చెడ్డతనం, చెడ్డతనం, అవిశ్వాసముతో నిండిన తరం. యేసు ప్రత్యక్షమైన సమయాన అవిశ్వాసంతో నిండిన ఒక తరం మతబోధ చేస్తుంది. ఇది విచారకరమైన విషయం. ఇది విచారకరమైన విషయం. అందుకని అన్నాడు, వ్యభిచారులని అయిన ఈ తరము వారు. కానీ ఎవరైతే దేవుని విడిచి విగ్రహాన్ని వెతుక్కుంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచక తమను దేవునిగా, మతమును దేవునిగా స్థాపించుకుంటారో వారిని గురించి మాట్లాడుతున్నాడు, వ్యభిచారుణులైన వారు అని. లీవింగ్ గాడ్ అండ్ వర్షిపింగ్ సెల్ఫ్. వర్షిపింగ్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ ఐడాలట్రీ. విగ్రహారాధనతో సమానం అది. అందుకే ప్రభు ఖండించి మాట్లాడుతూ వారికి చెప్పిన జవాబు ఏమిటో తెలిసిన, ప్రవక్త అయిన యోనాను గుర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహించబడదు. ప్రవక్త అయిన యోనా యొక్క సూచక క్రియ ఏమిటి? యోనా గ్రంథం మనకుంది. యోనా నినివే పట్టణం బాగు కొరకు పంపించబడ్డ మిషనరీ. యోనా భక్తుడు, యోనా ప్రవక్త. యోనా నినివే పట్టణానికి వెళ్ళాలని బోధించబడ్డాడు. నినివే పట్టణం అశూరియుల పట్టణం. నినివే పట్టణం జెంటైల్స్ సిటీ,
అన్యజనుల యొక్క పట్టణం. కనుక యోనా ప్రకటించటానికి వెళ్ళాడు. హీ సక్సీడెడ్. మొదట వెళ్ళకపోయినా తరువాత వెళ్ళి ఆ గొప్ప ఫలం చూశాడు యోనా. అందుకే గ్రేట్ ప్రొఫెట్గా ఇజ్రాయేలులో పేరు పొందాడు. దేవునితో మాట్లాడాడు, దేవుడు అతనితో మాట్లాడాడు. అందుకే యోనాను గొప్పవాడిగా ఎంచారు. చూడండి సోదరులారా, సోదరులారా, యోనా సూచక క్రియను ఇచ్చాడు ఆ కాలంలో. అది చేప గర్భంలో 3 దినములు రాత్రింబగళ్ళు నివాసమున్నాడు. ఇట్స్ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. యోనా గ్రంథం చదివితే మనకు అర్థం అవుతుంది. అలాగున మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు, సమాధిలో ఉంటాడు. ఇది అక్కడ చెబుతున్నాడు. ఇదే సూచక క్రియ. అంటే ద డెత్ ఆఫ్ Jesus Christ and the burial of Jesus Christ and his body in the tomb before the resurrection, and the resurrection will be the sign for you. What is the sign? The resurrection is the sign. సూచక క్రియ ఏమిటి ఇక్కడ? మృతులలో నుండి తిరిగి లగటం. సూచక క్రియ ఏమిటి అక్కడ? యోనా నినివే ఎదుట చేప చేత కక్కివేయబడి ఉండటం. దట్ ఈస్ ద సైన్. 3 రాత్రింబగళ్ళు మరణించకుండా ఆ యొక్క సముద్ర గర్భంలో ఆ చేప గడుపులో ఉన్నాడు. కనుక యోనాను గురించి చెబుతున్నాడు ప్రభు. అక్కడ యోనా యొక్క సువార్త విన్న వారందరూ కూడా రక్షణ పొందారు. నినివే పట్టణం 3 దినముల ప్రయాణం కలిగిన పట్టణం. యోనా ఒక్కపూటే ప్రయాణం చేసి చెప్పాడు, ఊరు బయటకు వచ్చి కూర్చున్నాడు. కానీ ఆ పట్టణంలో మారు మనసు పొందిన వారు ఆ వార్త భుజాన వేసుకుని తమ జనులు నశించకుండానట్లు స్వయంగా తామే ఆ వార్తను తీసుకుని వెళ్ళగా ప్రజలు నమ్మి పశ్చాత్తాపడ్డారు. రాజు, ప్రజలు, పిల్లలు, పెద్దలు, జంతువులతో సహా 3 దినాలు ఉపవాసం ఉన్నాయి. ద వాల్యూ ఆఫ్ ద రిపెంటెన్స్. పశ్చాత్తాపం యొక్క విలువ ఏమిటో తెలుసా? ఎస్కేపింగ్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహా ఉగ్రత నుండి తప్పించుకోవటం. ఈ రాత్రి వాక్యం ఏంటంటే సహోదరుడా, సహోదరి, యోనా అద్భుతమైన ప్రవక్త మాత్రమే కాదు, సింబాలిక్ టు క్రైస్ట్. క్రీస్తుకు ముంగుర్తుగా అక్కడ కనిపిస్తున్నాడు. తాను తన ప్రాణాన్ని తిరిగి దక్కించుకున్న స్థితిలో నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. పునరుద్ధారుడైన క్రీస్తు శిష్యులతో కలిసి సువార్తీకరణలో భాగస్థుడని చెప్పాడు. కనుక యోనా యొక్క మాటలు విన్నటువంటి అన్యజనులు రక్షణ పొందితే మీరు రక్షణ పొందవద్దా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. వండర్ఫుల్. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభువు చెబుతున్నటువంటి మాట వాళ్ళకు షాకింగ్ న్యూస్, షాకింగ్ వర్డ్. యోనా చాలా ఏన్షియంట్ ప్రాఫెట్, చాలా ప్రాచీన ప్రవక్త. అతని మీద పట్టణమందటికి ఒక అభిప్రాయం ఉంది, యూదులందరికీ. అతడు యూదుడే, అలాగే ప్రభువు కూడా యూదుడే. యోనా కంటే గొప్పవాడని తనను తాను వారి ఎదుట పరిచయం చేసుకుంటున్నాడు. యోనా యొక్క 3 దినాల సముద్ర గర్భంలోని అతని స్టే గురించి, అతని ప్రేయర్ గురించి, అతని యొక్క పశ్చాత్తాపం గురించి చూస్తే ప్రభువా నన్ను క్షమించని అడిగాడు. యోనా పశ్చాత్తాపడ్డాడు. యోనా పరిరక్షించబడ్డాడు. యోనా నినివేలో ప్రవేశింపచేయబడ్డాడు. యోనా నినివేలో ప్రకటించాడు.
యోనా నినివేలో ప్రజల రక్షణ చూశాడు. సోదరుడా సోదరి, యోనా కంటే గొప్పవాడు. యోనా దేవునితో మాట్లాడాడు, దేవుడు యోనాతో మాట్లాడాడు. యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కానీ మీరు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ మీరు ఎందుకు పశ్చాత్తాపడటం లేదు? దాట్ ఈస్ ద క్వశ్చన్. అది ప్రశ్న. మీరు ఎందుకు పశ్చాత్తాపడటం లేదు? మీరెందుకు పశ్చాత్తాపడటం లేదు? అది ప్రశ్న. రెండవది, ప్రభువు యోనా తర్వాత చెప్పిన మాట, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఎవరి మీద? శాస్త్రులు పరిచయులను విమర్శ స్థలములో ప్రభువు నుంచనబెట్టినప్పుడు. మీకు అర్థమవుతుందా ఈ వాక్యం ఎంత మధురమైందో? విమర్శ సమయము అంటే జడ్జిమెంట్. ఎప్పుడు జడ్జిమెంట్? శాస్త్రులు పరిచయులు చనిపోయారు, శాపదేశపు రాణి చనిపోయింది. అయితే శాపదేశపు రాణి విమర్శ దినమున పునరుద్ధానులై వచ్చిన శాస్త్రులు పరిచయుల మీద తీర్పు చెబుతుందట, విమర్శ చేస్తుందట. ఎంత గొప్ప మాట! అంటే when the Gentile understands the importance of repentance, what about the responsibility of a Jew? This is the question. ఒక అన్యురాలు యెహోవాను గూర్చి విని, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 10 వరకు మీరు చదవండి. మొదటి మాట, యెహోవాను గూర్చి విని. She heard about the God of the Solomon, not the Solomon, about the God of the Solomon. సొలొమోను చోటాకు వచ్చిందా? సొలొమోను నాకు జ్ఞానం ఇచ్చిన దేవుని గురించి మాట్లాడటానికి వచ్చిందా? దట్స్ వెరీ ఇంపార్టెంట్. సొలొమోను ఒక పాత్ర అండి, దేవుని చేత మలచబడిన ఒక పాత్ర. సాలార్ జంగ్ మ్యూజియం అని మనకు హైదరాబాద్లో మ్యూజియం ఉంది. అక్కడ వెయిల్డ్ రిబకా స్టాట్యూ ఉంది, విగ్రహం. ఆ విగ్రహంలో రిబకా ముసుగు వేసుకుని ఉంటుంది. అది రాతిలో చెక్కాడు, వెయిల్డ్ రిబకా. ఇట్స్ అ వండర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇది చాలా గొప్ప శిల్పం, వింతైన శిల్పం. దాన్ని చెక్కిన వాడి గురించి ఆలోచిస్తామా, విగ్రహం గురించి ఆలోచిస్తామా? విగ్రహంలో జీవం లేదు, కానీ చెక్కిన వాళ్ళు జీవం ఉన్నది. కనుక సొలొమోను ఏముందండి? సొలొమోను ఉంటాడు, చనిపోతాడు. కానీ సొలొమోనునకు జ్ఞానం ఇచ్చిన దేవుని గూర్చి విని సొలొమోను చోటాకొచ్చింది. అర్థమవుతుందా సోదరుడా సోదరి? గ్రహించండి, గ్రహించండి. సొలొమోనును చూచినప్పుడు దేవుణ్ణి స్తుతించింది, సొలొమోను స్తుతించలా. సొలొమోనును అభినందించింది, నువ్వు గొప్పవాడివి అని. కానీ షీ బిలీవ్డ్ ఇన్ గాడ్ హూ ఈజ్ ద రీజన్ ఫర్ ద విజ్డమ్ ఆఫ్ సోలమన్, హూ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద విజ్డమ్ ఫర్ సోలమన్. సొలొమోనునకు మూలమైన, ఆయన జ్ఞానమునకు మూలమైనటువంటి దేవుణ్ణి గురించి వింది. యెరూషలేముకు వచ్చింది, అక్కడ ప్రజలను చూచింది, అందరిని చూచింది. ద గాడ్స్ ఫియర్, దైవ భయాన్ని చూచింది, దైవ జ్ఞానాన్ని చూచింది. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు, సొలొమోనును రాజుగా కలిగిన జనులు ధన్యులు. షీ వాజ్ సేవ్డ్, షీ ఈజ్ ఎ బిలీవర్. ఆమె వచ్చి విశ్వసించింది. She brought the gold.
మణుగులు మణుగులు బంగారం తెచ్చింది, సుగంధ ద్రవ్యాలు తెచ్చింది, ఎంతో తెచ్చింది, ఎంతో తీసుకెళ్ళింది. ఆవిడకి ఇచ్చ వచ్చినట్టుగా ఆవిడ కోరుకున్నది ఇచ్చి పంపించాడు సొలొమోను. షీ ఈజ్ ద మోడల్. ఆమె ఒక మాదిరి, ఆమె ఒక ఉదాహరణ. పశ్చాత్తాపానికి దక్షిణ దేశము నుండి వచ్చింది. షీ ఈజ్ నాట్ ఎ జ్యూ. ఆవిడ యూదురాలు కాదు, అన్యురాలు. ఒక అన్యురాలు యెహోవాను గూర్చి విని సొలొమోను చుట్టాకొస్తే, యెహోవా యొద్ద నుండి వచ్చిన నేను మీ ఎదుట ఉండగా సొలొమోను కంటే గొప్పవాడిని ఎక్కడుంటే నన్ను చూచి దేవుడు నన్ను పంపాడని నమ్మరే? దాట్ ఈస్ ద క్వశ్చన్. అదే ప్రశ్న. సొలొమోనుకున్న జ్ఞానాన్ని చూచి సొలొమోను నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడని దేవుడు స్తుతించిన ఆ శేబదేశపు రాణి, పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరించిన ఆమె మీ మీద తీర్పు తీరుస్తుంది. ఎందుకో తెలుసా? యెహోవా చేత పంపబడిన తన ప్రియ కుమారుడైన యేసును చూచి, ఆయన క్రియలను చూచి, ఆయన వాక్కును చూచి, ఆయన మాటను చూచి మీరు నమ్మకుండా మరొక సూచక్రియ అడుగుతారా? యూ విల్ బి జడ్జ్డ్. మీరు తీర్పులోకి వస్తున్నారు. విమర్శ దినాన మీ మీద నేరం మోపుతుంది ఆవిడ లేచి. అన్యురాలనైనా నేను విని వచ్చి మారానే, సొలొమోను చూసే నేను మారితే యేసును చూచి నాకు కూడా మీరు మారటం లేదంటే ఎంత దారుణం! యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ ద హెల్. అది చెప్పటానికి ఆవిడ తీర్పు దినాన వారి ఎదుట నిలబెట్టబడబోతోంది. అదే ప్రభు చెప్పాడు. ఇట్ విల్ హ్యాపెన్ అండి. ఇది జరిగి తీరుతుంది. ఆయన చెప్పాడు, జరిగి తీరుతుంది. ఆయన 1000 ఏండ్ల పాలన అనంతరం తీర్పు దినాన ఇది చోటు చేసుకునే సందర్భంగా ఆనాడే చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఏవి సొలొమోను చేయలేదు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. సొలొమోను ఎవరిని స్వస్థపరచలేదు. సొలొమోను ఎవరిని మరణించిన వారిని లేపలేదు. సొలొమోను దురాత్మలను వదిలించలేదు. సొలొమోను కుష్ఠరోగులను బాగు చేయలేదు. సొలొమోను గుడ్డివారికి కళ్ళు ఇవ్వలేదు. కానీ యేసు ఇచ్చాడు. సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను భూమి మీద ఉన్న వస్తువులను గురించి మాట్లాడాడు. కానీ యేసు పరలోకాన్ని గురించి మాట్లాడాడు. సొలొమోను కంటే యేసు గొప్పవాడు. సొలొమోను మృతులలో నుండి తిరిగి లగలేదు. యేసు మృతుల్లో నుండి తిరిగి లేచాడు. సొలొమోను కంటే యేసు గొప్పవాడు. సొలొమోను పాపం చేశాడు. యేసు పరిశుద్ధుడు. సొలొమోను కంటే యేసు గొప్పవాడు. సోదరుడా, సోదరి, ఎట్లా కంపేర్ చేసిన సొలొమోను కంటే యేసు గొప్పవాడు. మరి యేసు గొప్పవాడుగా వారి ముందుట ప్రదర్శింపబడుతూ ఉండగా వాళ్ళు ఇంకో సూచక్రియ అడుగుతున్నారు. అసలు యేసును మించిన సూచక క్రియ ఏముందండి? ద గ్రేట్ సైన్ ఫ్రమ్ హెవెన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. నా వరకైతే నేనేం నమ్ముతాను తెలిసిన, ఆయన మించిన సూచక్రియ లేదు, ఇంకొక సూచక్రియ అక్కర్లేదు. ఎందుకంటే గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు మానవుడయ్యాడు. వర్డ్ బికేమ్ హ్యూమన్ బీయింగ్, ఫ్లెష్. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యం శరీరధారి అయ్యారు. నీకు అంతకంటే సూచక్రియ ఏం కావాలి? అందుకే అపోస్తులు మేము ఆయన తాకి చెబుతున్నాం, ఆయన చూచి చెబుతున్నాం, ఆయన పరిశీలించి చెబుతున్నాం. హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు. పశ్చాత్తాపడ్డారు వాళ్ళు. పేతురైతే అయ్యో ప్రభువా నేను పాపి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఏడ్చాడు. అర్థమవుతుందా? కనుక హూ ఆర్ యూ అండ్ హూ యామ్ ఐ? ఎవరు అండి మనం? ఏ పార్టీ వాళ్ళం?
ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం. అటువంటి మనలను ప్రభు ఎందుకు తన యొక్క అద్భుతమైన ప్రణాళిక చొప్పున రక్షించాడో అది మనకు అర్థం కాదు. అది మనకు అర్థం కాదు. శేబదేశపు రాణి లేచి శాస్త్రుల పైన, పరిసయ్యుల పైన విమర్శ దినాన లేచి నిలబడితే, ఇవాళ సంఘమైనటువంటి మనం నిలబడమా విమర్శ దినాన? సోదరుడా, సోదరి, ఈ యొక్క సమయాన నేను మనవి చేస్తున్నాను. సొలొమోను జ్ఞానం వినటానికి భూమి అంతాల నుండి వచ్చినటువంటి శేబదేశపు రాణి తీర్పు దినాన నిలబడింది అంటే రిజరెక్షన్లో ఆమె ఉండబోతోంది. ఆమె ప్రభు పక్షాన తీర్పరిగా రాబోతోంది. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. రాత్రి నేను మనవి చేస్తున్నాను, రిపెంట్, పశ్చాత్తాపపడదా. దిస్ ఈస్ ద ఓన్లీ మెసేజ్ యూ రిక్వైర్డ్. నీకు కావలసింది ఒక్కటే సందేశం ఏంటంటే రిపెంటెన్స్, నాట్ ద బ్లెస్సింగ్. Blessing cannot come without repentance. Repentance is the way of the blessing. పశ్చాత్తాపము ఆశీర్వాదానికి మార్గం. పశ్చాత్తాపడకుండా ఎవడు ఆశీర్వదించబడ్డా? ఇవాళ అబద్ధ బోధలు వింటున్నారు. జాగ్రత్త. దీవెన 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 అంటున్నారు బోధకులు. ప్రమాదం అంచున సమాజాన్ని నిలబెడుతున్నారు బోధకులు. సోదరుడా, సోదరి, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువు మీకు వందనాలు. సొలొమోను కంటే గొప్పవాడా, యోనా కంటే గొప్పవాడా, దేవాలయం కంటే గొప్పవాడా, దేవుడై ఉన్నవాడా, మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున మహిమపరుస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమెన్.